ద టీమ్ మను అండ్ సూర్య. ఈ రోజు అయితే మనం ఒక బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో ఆ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయా లేవా అని తేల్చడానికి అయితే మనం వచ్చాం. ఇప్పటి నుంచి ఊర్లో ఉన్నాయి అని అంటున్నారు, బట్ అది నిజమో కాదు. ఈ రోజు అయితే మా గ్యాంగ్ అయితే చూడబోతున్నాం అనమాట. సో పెద్ద గ్యాంగ్ అయితే సెట్ చేసాం దీనికోసమని. మంచిగా లైట్లు, స్పీకర్లు అన్ని అయితే వెళ్తాం. సో అది చూడడానికి మీరు కూడా మాతో వచ్చింది. ఓకే, లెట్స్ స్టార్ట్. బాడీ గట్టుకున్నదే ఆసముక్కలు తింటానమ్మా. మేమైతే ఇంట్లోకి వెళ్తాం. చాలా భయం అని కాదు కానీ ఫస్ట్ అయితే ఎక్సైటెడ్గా ఉన్నాం. మరి తిరిగి వచ్చేసరికి ఎలాంటి రియాక్షన్లో ఉంటాం అయితే మాకు తెలియదు. ఇప్పుడైతే కొంచెం ఎక్సైట్మెంట్ అయితే మొత్తం అందరం గోడని అయితే దిగాం. ఇంక గోడ దొరికాక తుప్పల్లోంచి అయితే మరి వెళ్ళాలన్నమాట లోపలికి. రే ఎటు వెళ్ళిపోతున్నా తెలియట్లేదు భయ్యా. మేమైతే స్కూల్ దగ్గరకు వచ్చేసాం అనమాట. బిల్డింగ్ చూస్తేనే కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది లైట్గా అందరికీ. ప్రతి ఒక్కడికి ముందున్న ఎగ్జైట్మెంట్ అయితే తగ్గి కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది అనమాట. అది మా ఒకటి ఫేసుల్లోనే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ అంతా బాగానే ఉంది. మేము అసలైతే ఫస్ట్ లోపలికి కింద రూమ్స్ చెక్ చేద్దాం అనుకుని వెళ్ళాం, కానీ అక్కడైతే గబ్బిలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నైట్ టైంలో వాటిని లేపు మా అందించుకోవడం ఎందుకులే అని చెప్పి వాటిని వదిలేసి మేమైతే మేదకి వెళ్ళడానికి ట్రై చేసాం. సో ఇప్పుడు మేద ఎలా ఉంటుందో చూద్దాం. తప్ప ఎందుకంటే ఇది చెల్లి డాగ్స్ పర్లేదు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదేదో హోమ్ ఫిజిషియన్ అంటే డాక్టర్ ఉంది హాస్పిటల్ కాదు. సూర్య ప్లస్ ఇప్పటి నుంచి నాది ఇది అంటాను. అందరూ వచ్చి ఫోన్ చేసుకుంటాడు. మిస్ అయిపోయి ఎక్కడైనా 1 2 3 4 5 6 సరిపోయారు బస్ సరిపోయారు. మళ్ళీ వచ్చాడు కదా మన గేట్ పిల్లలు ఉంటే ఏముంటాయి తెలియదు. చాలా మంది చూసడం వాళ్ళు మనం చేసుకున్నాను. మోడల్ కనబడుతుంది ఒకసారి లోపలికి ఇది ఎవడరా రే తమ్ముడు అడగరా. ఇవన్నీ కాకిరెట్టలో ఉన్నాయి. నాకు ఎన్ని పోయే వరకు ఉంటుంది. ఇవి ఏ మధ్యలో ఉన్నాయి.
ఇదేడు వాంత కక్కేసుకున్నాయి ఎవరైనా ఏంటంటే డబ్బులు అరే గో ఇప్పుడు అర్థం బాగుంటుంది ఎలా బయట డబ్బులు బయటపించదు పద 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 కాబట్టి మీకు అసలు చాలా రిస్క్ ఇచ్చాను కొంచెం మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మా చట్టి పిల్లలు చూడండి పాపం గడగలు ఆడిపోతున్నారు చట్టి పడేది ఒక్కొక్కడికి చూడడానికి అయితే వెళ్తున్నాం సూర్య ఏదో ఉందరా ఎవరు వద్దురా వద్దురా ఆగరా ఆగరా చెమటలు పడేసి ఒక్కొక్కడికి నిజంగా అసలు అయితే ఇక్కడ ఏదనుకుని వచ్చాం మేము కానీ సడన్గా ఐసకి సూర్య ఆగరా 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 గైస్ మళ్ళీ ఇంకోసారి గైస్ రెండోసారి అసలు ఏం జరుగుతుందో మాట అర్థం కావట్లేదు అసలు బయటికి వెళ్తాను ఇంకైతే మా పని అయితే మేము బయటకు వచ్చేస్తున్నాం లేట్ అయిపోయిందిరా పరిగెట్రా పదం పదం నన్ను చనిపోతున్నారా పదండ్రా ఉన్నాను ఏదో కలుగుతుంది చెప్పు. సో గైస్ లిటరల్లీ మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. మీరే చూస్తున్నారు అందరి ఫేస్లో ఆడిపోయి ఒక్కొక్కటి విని లోపల ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీరు మొత్తం వీడియో చూసినట్టే. సో ఇప్పుడైతే వీడియో లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు మాటలు కూడా తడబడుతున్నాయి వీడియో. ఇప్పుడైతే మనవరగడ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఏంటి ఎక్స్పీరియన్స్? భయ్యా మేమైతే ఏదో సరదాగా ఫన్నీగా వీడియో తీద్దాం అయితే వెళ్ళాం, కానీ లోపలైతే ఏదో ఉంది. మరి ఏంటన్నది మాకు కూడా పర్ఫెక్ట్గా కనిపించలేదు. మేము అసలు ఎటు చూసినా సరే ఉండి కనబడుతుంది, మేము అర్థం కావట్లేదు. సరదాగా ఏదో పన్నీ గురించి అని వచ్చాం, కానీ దోవలు తీరిపోయింది నిజంగా. అక్కడ తుప్పలు చూసినప్పుడు మేము వెళ్ళకపోకుండా ఉండాల్సింది. కాకపోతే ఏంటి లేదనుకో మేము అయితే దిగాం, కానీ లోపలైతే ఏదో ఉంది. మరి సంథింగ్ ఏముందో మాకైతే క్లారిటీగా కనిపించలేదు. భయపడి మేమైతే బయటకు వస్తాం. సో ఇదిరా నా ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్ మనవరగడిది అయితే. ఇంకా అందరు ఎక్స్పీరియన్స్ తెలుసుకోవచ్చు. సో మన చందు అనమాట. నీ ఎక్స్పీరియన్స్ అయిపో
బ్రో ఏం చెప్పాలి బ్రో, మాటలు కూడా రావట్లేదు బ్రో. ఒళ్ళంతా బూజు బంప్స్ వచ్చేస్తున్నాయి బ్రో. అక్కడ లోపల రక్త మార్కులు చూస్తే చాలు బ్రో, ఒళ్ళంతా బూజు బంప్స్ వచ్చేస్తున్నాయి బ్రో. ఇక్కడికి అని చెప్పేసి తీసుకొచ్చారు బ్రో వీళ్ళు. ఇందులో తీసుకొచ్చి మమ్మల్ని ఇందులో పడిస్తారు బ్రో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. గుండెకాయలు కొడేసుకుంటున్నాను లోపల, అన్ని కొల్లు అవన్నీ చూస్తాను. ఏం బ్రో వీళ్ళు మమ్మల్ని చంపేసేలా ఉన్నారు. సో ఇది మనోட ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను కదా, అప్పటికి ఇది ప్లేస్ ఎలాంటిదని అప్పటికి చెప్పలేదు, మాకే తెలియదు పర్ఫెక్ట్గా, ఏదో ఊర్లో పుక్కర్లు పెట్టి వచ్చిందని. సో నెక్స్ట్ అయితే మన రామ్జీని అయితే అడుగుదాం. రామ్జీ ఎక్స్పీరియన్స్. నాకైతే కొండకాయలు డాబాకి వెళ్దామని బండి వేసుకొని రమ్మన్నారు. నేను ఏమొచ్చి వస్తాను ఊపుకుంటూ బండి 90 స్పీడ్లో వస్తాను నేను. ఏ తర్వాత చూస్తే దెయ్యాల కొంపలా ఉందా, దెయ్యాల కొంపలో తీసుకెళ్ళిపోయారు. అక్కడ చూస్తే రక్తం మరకలు, ఐస్ బ్లింక్ బాబో వచ్చి కారిపోయింది నాకు. ఇంక చెప్పడానికి లేదు. కానీ ఇప్పుడు నాకు నిద్ర పట్టదు, 2 రోజులు నిద్ర పట్టదు. రేపు ఎగ్జామ్ ఎలా రాయాలో నాకు తెలీదు. అంతేనా? ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. ఎక్స్పీరియన్స్లు అయితే మాత్రం ఏంటి ఏది ఇప్పుడు కూడా భయపడేస్తున్నావు మమ్మల్ని, నీ ఎక్స్పీరియన్స్ అయితే? నేనైతే లిటరల్లీ భయ చెప్తున్నాను. లోపల ఒక్కొక్క సీను చాలా భయంకరంగా ఉంది చూడడానికి. అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇది చూసి ఆనందిస్తారు. నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. మన ఇప్పుడు 10 years క్లోజ్ అయిన స్కూల్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి, మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని అందరూ పొందాలని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. సో అందరూ చూడండి. ఇప్పుడు వరకు అయితే వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకొకటి ఉన్నాడు మనోడు, ఆడు చాలా ధైర్యంగా వచ్చాడు, బిల్డప్ కొట్టాడు, చూసుకొచ్చు అన్నాడు. ఇప్పుడు ఆడ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకోవచ్చు మనం. హరి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ తీసుకొచ్చి వల్ల మొత్తం ఉనికిపోతుంది. పెరిగట్టుకు వచ్చాను లోపల నుంచి. నువ్వు వేడి మామూలు చెప్తున్నా కానీ వేటి అసలు కొల్లు ఎంత తిరుగుతుంది. మరి ఈ ఎక్స్పీరియన్స్ ఈడైతే కళ్ళు తిరిగే పడిపోయాడు, కానీ లోపలైతే చాలా భయంకరంగా ఉంది. మేము అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా వస్తుంది. సో మాకైతే మీ సపోర్ట్ అనేది కావాలి. ఇంటికి వెళ్ళాక వాటర్ అయితే తాగించలేక మా దగ్గర ఏం కూడా తెచ్చుకోలేదు, ఇంకా ఒక లైట్ ఫోన్లో తప్ప. సో ఈ వీడియోకి ఎంత గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీమ్ మను అండ్ సూర్య.